ఇండియా టుడే సీ ఓటర్ సర్వే టీడీపీ వర్సెస్ వైసీపీ సర్వే తీసుకున్నప్పుడు 17 లోక్సభ స్థానాలు టీడీపీ గెలుస్తుందని, 8 లోక్సభ స్థానాలు వైసీపీ గెలుస్తుందని, అలాగే 45% ఓట్ షేర్ టీడీపీకి వస్తుందని, 41% ఓట్ షేర్ వైసీపీకి వస్తుందని, 2.1% బీజేపీకి వస్తుందని, 2.7% కాంగ్రెస్కి వస్తుందని ఓట్ షేర్ ఇచ్చారు కదా. దీని మీద మీ అంచనాలు ఎలా ఉన్నాయి? దగ్గరలోనే ఉన్నాయా మీ సర్వేలకి, లేకపోతే మీ పార్టీ అంచనాలకు దగ్గరగానే ఉందా ఇది? వికే గారు, మీకు ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలందరికీ నమస్కారం. నమస్తే. ఈ మూడ్ ఆఫ్ ద నేషన్ సర్వే ఇండియా టుడే వారు ఏదైతే పీరియాడికల్గా ప్రతి 6 నెలలకు ఒకసారి చేస్తారో సీ ఓటర్ వారితో కలిసి, ఇప్పుడు లేటెస్ట్ సర్వే ఫలితాలు మీరు చెప్తా ఉన్నారు. ఒకసారి అసలు గత 2 సంవత్సరాలుగా ఈ సర్వే ఏం చెప్తా ఉంది, ఏ రకంగా ఫలితాలు మారుతూ వస్తున్నాయి అన్నది ఒకసారి మనం పరిశీలిస్తే ట్రెండ్ కూడా మనకు అర్థమవుతుందండి. ఇది ఓవర్ నైట్ అమాంతంగా పెరిగినటువంటి గ్రాఫ్ కాదు ఇది. అంటే గత 2-3 సంవత్సరాలుగా ప్రజలలో మార్పు ఏ విధంగా వస్తూ ఉంది, జగన్మోహన్ రెడ్డి పరిపాలన పట్ల వ్యతిరేకత ఏ విధంగా పెరుగుతా ఉన్నదన్న అంశం కూడా ఒకసారి మనం చూసినట్లయితే ఆగస్టు 2022లో ఇండియా టుడే సీ ఓటర్ సర్వే ప్రకారం ఆ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 18 లోక్సభ స్థానాలు, టీడీపీకి 7 లోక్సభ స్థానాలండి ఆగస్టు 2022లో. వైసీపీ 18, టీడీపీ 7. అదే 6 నెలలకి జనవరి 2023కి వచ్చేసరికి వైసీపీ 18 నుంచి 15కు పడిపోయింది, టీడీపీ 7 నుంచి 10కి పెరిగింది. అంటే 3 స్థానాలు వాళ్ళు కోల్పోవటం, మాకు పెరగటం జరిగింది. అదే ఆగస్టు 2023కి వచ్చేసరికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫర్దర్గా ఇంకొక 5 స్థానాలు కోల్పోయి 15 నుంచి 10కి చేరుకుంది. ఆగస్టు 2023లో వైసీపీ 10 స్థానాలు, టీడీపీ 15 స్థానాలు. అంటే ఇంకొక 5 స్థానాలు వాళ్ళు కోల్పోయారు జనవరి 2023కి, ఆగస్టు 2023కి. ఇప్పుడు మళ్ళీ ఇంకొక 6 నెలలకి ఫిబ్రవరి 2024, అంటే మిడ్ జనవరి నుంచి ఫిబ్రవరి ఫస్ట్ వీక్ వరకు చేసినటువంటి సర్వేలో వైసీపీ 10 స్థానాల నుంచి 8కి పడిపోయింది, టీడీపీ 15 నుంచి 17కి పెరిగింది. అంటే 2 ఇయర్స్గా కంటిన్యూస్గా వైసీపీ గ్రాఫ్ ఏ విధంగా పడిపోతా ఉంది, టీడీపీ గ్రాఫ్ ఏ విధంగా పెరుగుతా ఉందో గత 4 సర్వేలు ఇండియా టుడే సీ ఓటర్ సర్వేస్ యొక్క ఫలితాలు మనం చూసినట్లయితే చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. సో ఇది వాళ్ళలాగా ఏదో కుక్డప్ సర్వేలు కాదండి, ఏదో వాళ్ళకి ఇష్టానుసారం ఏదో పిచ్చిరాతలు రాసేసి ఏదో 25కి 25 లేదంటే 24/25 అలా కాదు. ఇండియా టుడే సీ ఓటర్ సర్వేకి కొంత క్రెడిబిలిటీ ఉంది అని చెప్పుకోవటానికి గత 4 సర్వేల యొక్క ఫలితాలు మనం చూసినట్లయితే గ్రాడ్యువల్ ట్రెండ్ కనపడతా ఉంది మనకి. అంటే ఏ రకంగా అయితే మనకి గ్రౌండ్ లెవెల్లో ప్రజలలో వ్యతిరేకత ఏ విధంగా పెరుగుతూ వచ్చిందో 2 సంవత్సరాలుగా, దాని యొక్క ఫలితాలే ఇక్కడ ప్రతిబింబిస్తూ ఉన్నాయి. సో ఇట్ షోస్ ది క్రెడిబిలిటీ ఆఫ్ ద సర్వే. రెండవది, ఇప్పుడే మీరు చెప్పారు, అంటే మా అంచనాల ప్రకారం అయితే అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఈ రోజున 8 లోక్సభ స్థానాలు కూడా వచ్చేటటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే వాళ్ళకి అసలు క్యాండిడేట్లే దొరకట్లేదు కదా వికే గారు. ఎంపీ సీట్ల నుంచి పోటీ చేయడానికి క్యాండిడేట్లు దొరకట్లా. వాళ్ళ సిట్టింగ్ ఎంపీలే పార్టీ వదిలిపెట్టి వెళ్ళిపోతా ఉన్నారు. మొన్ననే మనం బందర్ ఎంపీ బాలశౌరి ఆయన పార్టీకి రిజైన్ చేసేశారు. నర్సరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు ఆయన పార్టీకి రిజైన్ చేసేశారు. ఒంగోలు నుంచి మాగుంట శ్రీనివాసరెడ్డి ఆయన అసలు నేను వైసీపీ టికెట్ మీద పోటీ చేయనని కూర్చున్నటువంటి పరిస్థితి. ఆ రకంగా ఎంపీలు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వాళ్ళకి అసలు క్యాండిడేట్లు దొరకట్లా. కాబట్టి అసలు 8 లోక్సభ స్థానాలు రావటం కూడా ఈ రోజున కష్టమే. రెండోది, ఇప్పుడు మీరు చెప్పారు జనసేన ఫ్యాక్టర్ని ఇంక్లూడ్ చేయలేదని. ఓన్లీ టీడీపీ ఎలోన్ 17 సీట్స్. అంటే ఇవాళ టీడీపీ జనసేన రెండు పార్టీల యొక్క బలాన్ని గనక మనం కలిపి పరిగణనలోకి తీసుకుంటే అసలు 25కి 25 స్వీప్ చేసినా మనం ఆశ్చర్యపోకర్లే. ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇవాళ కడప కూడా ఇప్పుడు డాక్టర్ సునీత గారు లేదంటే షర్మిలానో ఎవరో పోటీ చేస్తారంటా ఉన్నారు, అది కూడా టెన్షన్ పట్టుకుంది. కాబట్టి కడపలో తెలుగు టీడీపీ జనసేన గెలిచినా మనం ఆశ్చర్యపోకర్లే. కాబట్టి ఈ 8 సీట్లు అనేది కూడా ఇంకా కూడా ఇవి ఇంకొక 2 నెలలు, ఇంకొక 60 రోజులు టైం ఉంది. కాబట్టి అసలు ఈ 8 సీట్లు వచ్చినటువంటి పరిస్థితి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 8 కూడా వచ్చినటువంటి పరిస్థితి ఉండదని మేమైతే భావిస్తాం. ఎందుకంటే ట్రెండ్ ఆ విధంగా కనపడుతూ ఉంది మనకి. కంప్లీట్ డౌన్ఫాల్. మొన్ననే మీరు చెప్పారు ఇండియా టుడే కాన్క్లేవ్లో, ఇప్పుడే మనం చర్చించుకున్నాం, ముందుగానే కాడి పాడేశాడు ఆయన, డీలా పడిపోయాడు,
పూర్తిగా చతికిల పడిపోయినటువంటి పరిస్థితి. కాబట్టి ఈ ఫిగర్స్ కూడా ఇంకా భారీగా మారి వన్ సైడెడ్గా రేపు అది అసెంబ్లీ అయినా పార్లమెంట్ అయినా టీడీపీ జనసేన యొక్క కూటమి కంప్లీట్ గా స్వీప్ చేయబోతా ఉంది. అసలు ఈ ఫిగర్స్ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చినటువంటి అవకాశం లేదు. అదేవిధంగా మనం ఇవాళ రిలీజ్ అయినటువంటి ఇంకొక సర్వే గురించి కూడా మనం మాట్లాడుకుంటున్నాం. కూడా స్క్రోలింగ్స్ వస్తా ఉన్నాయి. ఒక్క నిమిషం దాంట్లో వెళదాం ప్లీజ్. అంటే సో ఓవరాల్ గా జస్ట్ ఇండియా టుడే సీ ఓటర్ కి సంబంధించి మనం చూసుకున్నట్లయితే సీట్స్ పరంగానే కాకుండా యాజ్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ద చీఫ్ మినిస్టర్ అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఆయన పర్ఫార్మెన్స్ ఏ విధంగా అని చూసినప్పుడు కూడా దాదాపు 60-70% మంది ఆయన పర్ఫార్మెన్స్ పట్ల అంటే పూర్తి వ్యతిరేకతతో కానివ్వండి, పాక్షికంగా వ్యతిరేకతతో కానివ్వండి, అంటే పర్ఫార్మెన్స్ యాజ్ ఎ చీఫ్ మినిస్టర్ కూడా ఆశించినంతగా లేదనేది గత 2 సంవత్సరాలుగా ఆయన ఇండివిజువల్ పర్ఫార్మెన్స్, ఇండివిజువల్ గ్రాఫ్ కూడా పడిపోతుందన్న విషయాన్ని కూడా వాళ్ళు ఈ సర్వే ద్వారా తెలియజేస్తున్నారు. వికే గారు. రైట్. తులసిరెడ్డి గారు నమస్కారం అండి.